కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. పెద్దలు గౌరవనీయులు అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఇక్కడ ఎందుకు ఈ సమావేశం పెట్టామంటే, నిన్న జరిగినటువంటి వెంకటగిరి కలిమిలి రామప్రసాద్ రెడ్డి, మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ర్యాలీ నిర్వహించి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు, మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బొమ్మని వెనకబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి రామ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని విమర్శిస్తూ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి పార్టీలో ఉండి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడడం అనేది కూడా సరికాదని మా అభిప్రాయం. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గురించి వాళ్ళకి చాలా తక్కువ తెలుసుండొచ్చు బహుశా. ఎందుకంటే 14 నెలల క్రితం 2023 జనవరి 3వ తేదీ రామ్ కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా మన జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. ఎందుకు నియమించాడంటే, గత పాలకులు సక్రమంగా ప్రజలకి ఆదరణ లేదని, గవర్నమెంటు కార్యక్రమాలు ప్రజలకి తెలియపరచడం లేదని, దానికని పార్టీకి వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గత పాలకుల్ని పక్కన పెట్టి మన రామ్ కుమార్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత మా రాపూరు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన ఎప్పటి నుంచో తరాల నుంచి ఉన్నటువంటి దేవస్థానం, ఇప్పటికీ ఎవరు కూడా, ఇప్పుడు గత పాలకులు ఎన్నోసార్లు మాకు మినిస్టర్ అన్నారు, ఎలక్షన్లో నిలబడున్నారు, ఓడిపోయినారు, గెలుస్తున్నారు. కానీ ఆ పెంచల లక్ష్మీనరసింహస్వామి ఆయన ఉండే ఆ ప్రదేశాన్ని ఎట్టున్నారా ఏందనేది కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిన్న మాట్లాడినటువంటి వ్యక్తి మెట్టుకూరు ధనంజయ రెడ్డి బామర్ది కూడా 2 సార్లు అక్కడ చైర్మన్గా చేయడం కూడా జరిగింది. అయినా రామ్ కుమార్ రెడ్డి ఈ 14 నెలల్లోనే ఆ పెంచలకోన అడవి ప్రాంతం అని, ఫారెస్ట్ ఏరియాలో ఉందని అది అట్టే కొనసాగుతూ ఉన్నది. మన రామ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత జాయింట్ సర్వే జరిపించి ఆ సర్వేలో మొత్తం పెంచల స్వామి పేరుతో పట్ట 200 ఎకరాలు పట్ట తేవడం జరిగింది. అదే రామ్ కుమార్ రెడ్డి గారికే దక్కుతుంది. కానీ ఏ పని చేసినా గత పాలకుల కంటే కూడా ఎక్కడా కూడా అవినీతి అనేది పరిపాలన రామ్ కుమార్ రెడ్డికి వచ్చిన తర్వాత అనువాద కారణాల వల్ల మా ఎంపీపీ చిన్ను బాలకృష్ణారెడ్డి గారు కూడా కాలం తీరడం జరిగింది. తీరిన తర్వాత అక్కడ ఎంపీపీ ఎలక్షన్ జరగాల్సినప్పుడు మన రామ్ కుమార్ రెడ్డి కూడా అప్పుడు సమన్వయకర్తగా ఉన్నారు. అక్కడ ఎంపీపీగా ఎన్నుకున్న పరిస్థితుల్లో అక్కడ 13 మంది ఎన్సీలుగా చిన్ను బాలకృష్ణారెడ్డి, రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. ఎంపీపీగా బాలకృష్ణారెడ్డి ఎన్నుకున్నారు. ఆయన మరణానంతరం అక్కడ ఎంపీపీగా ఎన్నుకునేటప్పుడు కూడా ఎంపీటీసీలు 7 మంది చిన్ను వర్గానికి వ్యతిరేకంగా ఉండి, చిన్ను వర్గంలో 5 మంది ఎంపీటీసీలు ఉంటే అందరినీ సమన్వయపరచాలని, సమన్వయంతో రాజకీయం చేయాలని, సమన్వయంతో వెంకటగిరిని తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో పెద్ద మనసు చేసుకుని మండలంలో ఉన్నటువంటి మా పెద్దలు పాపకన్ను సోదరులు, పాపకన్ను మధురెడ్డి, పాపకన్ను దయాకర్ రెడ్డి అందరితో సమన్వయపరిచి అందరికీ నచ్చజెప్పి 7 మంది ఎంపీటీసీలు మెజారిటీ మాకున్న రామ్ కుమార్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని వీళ్ళందరినీ ఒప్పించి
ఆ మెట్టుకూరు ధనంజయ రెడ్డి బావైనటువంటి చెన్ను బాలకృష్ణారెడ్డి మనిషికి ఎంపీపీ ఇవ్వడం కూడా అది నేదురుమల్లి కుటుంబానికే దక్కిందని కూడా మరోసారి చెప్తున్నాం. అటువంటి నేదురుమల్లి కుటుంబం మీద నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరమైనటి. అంటే రాజలక్ష్మణ్ నేను అనడం లేదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నేనేం మాట్లాడడం లేదు, కానీ నేను టార్గెట్ అంతా రామ్ కుమార్ రెడ్డిను. ఏందా నీకు టార్గెట్? రామ్ కుమార్ రెడ్డి ఏం అన్యాయం చేశారు? 7 మంది ఎంపీపీలు ఎంపీడీసీలు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఎంపీపీ ఇవ్వడమే దురదృష్టం. రామ్ కుమార్ రెడ్డి చేసిన నేరమా? ఎందుకని అంటే 7 మంది వద్దని 1.5 రోజు మన పాపకన సోదరులు ఇంట్లో కూర్చొని అందరితో మాట్లాడి పెద్దలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు పార్టీలో ఉన్నారు, అధిష్టానం చెప్పింది మనకు వాళ్ళు పనిచేయాలా, వాళ్ళందరినీ మనం కలుపుకోవాలని చెప్పి మీకు ఎంపీపీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పార్టీలో పదవులు తీసుకొని పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కడా పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా పాల్గొనలేదు. పార్టీలో పదవులు అనుభవిస్తూ వైస్ చైర్మన్, జిల్లా వైస్ చైర్మన్ కూడా బాలకృష్ణారెడ్డి మనిషే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమంలో మాత్రం వీళ్ళు ఎవరో పాల్గొనరు. పక్కన చేరేది అవాక్కులు చవాక్కులు వేస్తూ ఉండేది. రామ్ కుమార్ రెడ్డి కలుపుకోవడం లేదు, రామ్ కుమార్ రెడ్డి మాకు ఫోన్ చేయడం లేదు. అవన్నీ అవాస్తవాలే. ఎందుకంటే ఎంపీపీనే తృఢప్రాయంగా మీకు ఇచ్చేశాడు. 7 మంది పాపకన సోదరులు మనుషులున్నా కానీ మీకు ఎంపీపీని ఊరినే వదిలేశాడు. అయినా మీకు చేసిన నేరం ఏందా? నిన్న మాట్లాడతారే మీరు ఆనవాళ్ళతో అంటే నిన్న మీరు మాట్లాడారు ఏమని, మేము ఆనవ వర్గం అని మీ మీడియా మిత్రులు అడుగుతున్నారు. ఆయనకి అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నేను ఆనవ వర్గంతో పనిచేస్తున్నారని నియోజకవర్గం అంతా అంటున్నారని మీరు అన్నారు. ఎవరో మరి మనకు తెలియదు మీడియా మిత్రులు. వాళ్ళు అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు, బీజేపీతో రామ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నాడని నేను అంటున్నాను, సరిపోద్ది అన్నాడు. అయ్యా అది సరిపోదు. కానీ ఎవరు జరుగుతుండేది? భువనేశ్వరి రాపురం మండలంలో వచ్చింది, పర్యటన చేసింది, వీళ్ళలో ఫోటోలు ఉన్నాయి. ఈ మనుషులంతా భువనేశ్వర్తో కూడా తిరుగున్నాడు. ఇది వీళ్ళ పెట్టుకునే నువ్వు నిన్న రాజకీయం చేసేది. ఎక్కడైనా మీరు ఆధారాలతో చూసుకోరండి. మా రామ్ కుమార్ రెడ్డి ఎక్కడైనా సరే ఏదైనా ఉంటే మళ్ళా చూడండి. ఇదిగో నిన్న ర్యాలీలోది ఈయన భువనేశ్వరి వచ్చినప్పుడు ఈ భువనేశ్వర్తో కూడా ఈయన తిరుగున్నారు. మూడోది భువనేశ్వరి తాటిపల్లికి వచ్చినప్పుడు రామ్నాయుడు వస్తే ఆ రామ్నాయుడుతో కూడా ఇక ఫోటోలో ఉండే వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు మీరు పెట్టుకొని నిద్రలేసిన తాళ్ళ నుంచి నీచమైన రాజకీయం చేస్తూ నేదురుమల్లి కుటుంబాన్ని మాట్లాడమా? ఎంతవరకు సంస్కారమయ్యా? ఎంతవరకు సంస్కారం? మేము ఆధారాలతో చూపిస్తున్నాం. పోతే నీకెక్కడున్నాయా ఓటు? నీది సొంత నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామంలో ఓటు ఉంది. లింగంగుంట గ్రామంలో ఓటు ఉంది. బూత్ నెంబర్ 77 పోలీస్ స్టేషన్ వచ్చేసి లింగంగుంట, వెంకటగిరి కాన్స్టిట్యున్సీ సంక్రాంతిపల్లి బూత్ నెంబర్ 90 దాంట్లో ఓటు ఉంది. అక్కడ ఎందుకు ఉంచుకున్నావా? నీ గురువు రామ్నాయుడికి ఓటు వేయాలని ఉంచుకున్నావా? అక్కడ ఆత్మకూరులో ఇక్కడ ఎవరికి వేయాలని ఉంచుకుని ఎందుకు ఓటు ఉండేది? మీరే మాట్లాడడం నేదురుమల్లి గురించి ఏం మాట్లాడుతున్నారు? నేదురుమల్లి నాకు టార్గెట్ రామ్ కుమార్ రెడ్డి అధిష్టానం పంపించింది. సంవత్సరం ముందు నుంచి 14 నెలల నుంచి నియోజకవర్గానికి 80,000 కుటుంబాలు తిరిగిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే అది నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఎక్కడ మేము మా మండలంలో గడప చేసేటప్పుడు 2 పర్లంగం దూరం ఒక చిన్న పాకుండా ఆడికి పోయి ఆ మనిషి మాట్లాడితే అరగంట సేపు అయినా ఎవరనే తెలీదు. నిరుపేదరాలు మాట్లాడినా అంత వినయంగా మాట్లాడే మనిషి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నారంటే అది నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని కూడా చెప్తున్నాం. ఇలాంటి వ్యక్తుల మీద మీరు ఈ విధంగా కొందరు వ్యక్తుల్ని నీతో కూడా చేరింది ఎవరయ్యా? కలిమిల రామప్రసాద్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి. రాపూర్ నుంచి 2-3 ఉంటే వాళ్ళు నిన్న అవి నిజం గెలవాలని భువనేశ్వర్తో కూడా తిరిగిన వ్యక్తులు. వాళ్ళు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బొమ్మ వెనకబెట్టుకొని మీరు నేదురుమల్లి కుటుంబాన్ని ఆయన రామ్ కుమార్ రెడ్డి కలుపుకోవడం ఏందా? కలుపుకుపోయేదే ఎంపీపీ మీకు ఇవ్వాలా? ఎంపీపీ కలుపుకోనే ఎంపీపీ ఎందుకు ఇస్తారు? మీకు దేనికి ఇస్తారు? నీకేమన్నా రామాయుడితో మీరు సంబంధాలు పెట్టుకొని రామాయుడితో ప్రయాణం చేయాలని మీరు ఆ ఆలోచనతో మీరు పనిచేస్తూ మిమ్మల్ని మున్సిపల్ ఎలక్షన్ జరిగింది గతంలో వెంకటగిరి మున్సిపల్ ఎలక్షన్లో ఆయన సొంతంగా వేసుకున్నారు నిన్ను అబ్జర్వర్గా. పార్టీ ఇలా
పార్టీ ఎక్కడన్నా వేసిందా మీకు అందరికీ తెలుసు. దేనికి వేసుకున్నది కూడా మీకు అందరికీ తెలుసు. ఆయన్ని ఇవన్నీ వెట్టుకూరు ధనంజయ రెడ్డిని ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో పరిశీలకులుగా వేసుకున్నారు. మీడియా మిత్రులకు అందరికి కూడా తెలుసు. దేనికి వేసుకున్నది కూడా మీకు అందరికీ తెలుసు. మీరు రామాయణ మనుషులు కాదా? కాకుండా ఈ ఫోటోలో మీ వెనకెడుతూ ఉండేవాళ్ళంతా దేనికి ఉన్నారా? నిన్ను అడిగితే ఆయన బీజేపీ పనిచేస్తారంటారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏదన్నా ఉంటే తీసుకురండి, మేము ఒప్పుకుంటాం. మనకంటే కూడా ముందు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏం చేస్తున్నారో మొత్తం తెలుస్తుంది. మంచి వ్యక్తి అని వెంకటగిరికి రామ్ కుమార్ రెడ్డి అయితే సరైన వ్యక్తి అనే మన జగన్మోహన్ రెడ్డి వెంకటగిరికి సమన్వయకర్తగా 14 నెలల ముందే నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వెంకటగిరి అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. రామ్ కుమార్ రెడ్డిని దురుద్దేశంతో ఏదో బుడదనే ఆలోచనతో మీరు చేయడం మానుకుని జగన్మోహన్ రెడ్డి కేసులో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయాలని జగన్మోహన్ రెడ్డిని నియమించి రామ్ కుమార్ రెడ్డికి అందరం కలిసి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో నిర్మించాలని మరొకసారి కోరుకుంటున్నాను. Incoming computers mess on. ఇక్కడ మీడియా సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్ నాయకులు, పత్రికా విలేకరులకు ఈ మీడియా పార్టీ సమావేశం ఇచ్చారు. చేశారా? అలాంటి వ్యక్తి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇవన్నీ మాట్లాడటం చాలా